ల్యాండ్ పోలింగ్ కింద భూములిచ్చే రైతులకు రాజధానిలో కోరుకున్న చోట స్థలాలు ఇస్తామని మంత్రి నారాయణ తెలిపారు. తమను సంప్రదిస్తే ఇళ్లకే వెళ్లి భూములు తీసుకుంటామని తెలిపారు. ఇక ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు. ఎర్రపాలెంలో భూ సమీకరణలో భాగంగా రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకున్నారు. గ్రామంలోని 10 మంది రైతుల నుంచి 10 ఎకరాలు తీసుకున్నారు. భారీ వర్షాలు వరదల కారణంగా రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులు నిలిచిపోయాయి. ఇక తిరిగి ఈ నెల 17 నుంచి జంగిల్ క్లియరెన్స్ పనులు చేపడతామని స్పష్టం చేశారు. ఎర్రపాలెం పంచాయతీలో దాదాపు 10 మంది రైతులు ఇప్పుడు ల్యాండ్ ఇస్తున్నారు. ఆల్రెడీ 2 అయితే ఇచ్చేశారు, మిగతా 8 మంది ఇస్తున్నారు. వాళ్ళ ఇళ్లకు పోయి యాక్చువల్గా అధికారులతో యాక్చువల్గా ఏదైతే చట్టబద్ధంగా ఏదైతే ఉందో ఆ ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా నేను అందరికీ చెప్తున్నాను, ఆల్రెడీ ఆఫీసులు ఎస్టాబ్లిష్ చేసాం. ల్యాండ్ పూలింగ్కి ఇవ్వదలసిన వాళ్ళు ఇవ్వండి. మీకు ఏదైనా డౌట్లు ఉంటే యాక్చువల్గా మా ప్రజాప్రతినిధుల ద్వారా తెలియజేయండి. నేనే వచ్చి యాక్చువల్గా నేను అధికారులు వచ్చి మీ ల్యాండ్ తీసుకుంటామని సవినయంగా తెలియజేస్తాను. ఈ 217 చదరపు కిలోమీటర్లో 58,000 ఎకరాలు. అది దాంట్లో 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. గవర్నమెంట్ భూములు, గవర్నమెంట్ ల్యాండ్స్, గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి దీంట్లో. అయితే మధ్యలో అక్కడక్కడ 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు ఇవ్వాల్సింది ఉంది. వాటిని తీసుకుంటాం. ఆ 217 చదరపు కిలోమీటర్లని బ్యాలెన్స్ ల్యాండ్ పూలింగ్ తీసుకుంటాం. ఇందులో కూడా ఏంటంటే అంతకుముందు లాటరీ సిస్టంలో ప్లాట్ ఇచ్చాం. అయితే మెజారిటీ అయిపోయింది, ఇంకా కొద్దిమంది ఉండేది. కాబట్టి దీనికి సంబంధించి క్యాబినెట్లో కూడా మనం అప్రూవ్ చేసాం. ఎవరు ముందు ల్యాండ్ ఇస్తారో వాళ్ళకు ఉన్న ప్లాట్లలో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. క్యాబినెట్లో కూడా మనం అప్రూవ్ చేసాం. ఎందుకంటే మెజారిటీ ల్యాండ్ అయిపోయింది, ఇచ్చేసాం. కాబట్టి ఉండేది కొద్ది ల్యాండే. కాబట్టి ఒక్కొక్కరు ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ లాటరీ సిస్టమ్ ఏంటి వాటన్నిటికీ ఇబ్బంది కలుగుతుందని ఎవరు ముందు ల్యాండ్ ఇస్తే వాళ్ళు ఉన్న ప్లాట్లలో వాళ్ళకి నచ్చిన ప్లాట్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే అధికారులు వాళ్ళకి అలాట్ చేస్తారు. అలా సిస్టమ్ కూడా తెచ్చారు. దీన్ని క్యాబినెట్లో కూడా అప్రూవ్ చేశామని ఇక్కడ ఉన్న రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నాను.